హలో ఎవ్రీవన్, నేను శ్రీరామనవమికి హాస్టల్ నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో మా అక్క వాళ్ళ పెద్ద బాబుతో ఈరోజు వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ రోజు నేను వెళ్ళిన రోజైతే నాకు చిన్నుతో ఫుల్ టైం పాస్. అస్సలు నేను నా వెంటే తిరగడం, నాతోనే తినిపించుకోవడం, ఆడుకోవడం అలా చేస్తూ ఉంటాడు. వాడు మినిమం తినడానికి డైలీ 2 hours టైం తీసుకుంటాడు. మా అక్క డైలీ కొత్త కొత్త ఆటలు కనిపెట్టి వాడికి తినిపిస్తూ ఉంటుంది. సో వాడికి అట్లాగైనా అలవాటు అవుతూ తినడం అనేసి మా అక్క తినిపించకుండా వాడి గిన్నెలో వేసి తినిపిస్తుంది. వాడికి డైలీ కాటన్ ఉండాల్సిందే, ఏదో ఒకటి కార్స్ అని లారీస్ అని పెడుతూ మా అక్క తినిపిస్తుంది. సో వాడు తినడం కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ 5:30 అయింది. ఆ తర్వాత పార్క్కి వెళ్దామని చెప్పేసి వాడు డైలీ రొటీన్ వచ్చేసి ఖచ్చితంగా పార్క్కి వెళ్ళాల్సిందే. ఇంకా అట్లా పార్క్కి వెళ్తున్నాము. అలాగే శ్రీరామనవమి కళ్యాణం ప్రసాదం కూడా తీసుకుందామని వెళ్తున్నాను. చూడండి, రోడ్ మొత్తం నాదే అన్నట్లు కార్స్ బైక్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాడు. అస్సలు ఆగడు, రోడ్ మీద పరిగెత్తుతూనే ఉంటాడండి. టెంపుల్లోనే చిన్న పార్క్ లాగా ఉంటుందని గ్రీనరీ, సో అక్కడే ఆడుకుంటాడు డైలీ. సో రాముల వారి కళ్యాణం అయిపోయాక చూడండి ఎలా మొక్కుతున్నాడో, దండం పెడుతున్నాడు. చూడండి, భజన చేస్తున్నాడు ఆంజనేయ స్వామికి. ప్రసాదం కోసం అడిగితే పంతులు కొంచెం టైం పడుతుందని చెప్పారు. చాలామంది వెయిటింగ్లో ఉన్నారండి. మా చిన్న భజన కంప్లీట్ అయ్యేసరికి కొంచెం టైం పట్టింది. ఆ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మేము అలా ఆడుకుందామని చెప్పేసి పార్క్కి వచ్చేసాం. చూడండి, అందరు పిల్లలు కూర్చొని జై శ్రీరామ్ అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత గోశాలకు వచ్చామండి, రాముల వారి టెంపుల్లో. గోశాలకు వచ్చిన తర్వాత ఆవు ముక్త అని చెప్పేసి ఆవు దగ్గరికి వెళ్ళి మొక్కుకొని ఆ తర్వాత అందరినీ కొట్టుకుంటూ వెళ్తున్నాడు. చూడండి, పాపం వాడికి చెయ్యి ఊరికనే లేస్తుందండి, ఎవరు కనిపించినా సరే కొట్టాల్సిందే. చూడండి, పాపం తాతని నెట్లో కొడుతున్నాడు. ఆ తర్వాత ఆవు దగ్గరికి వచ్చేసరికి భయపడి వెనక్కి వచ్చేసాడు. ఇది మొత్తం గోశాల అండి. గోశాల పక్కనే వంట చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక గోవు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తే పాపం ఆ అమ్మాయిని కొట్టేసి ఆవు ఆవు అని చెప్తున్నాడు. పాపం మా అమ్మాయి చూడండి ఎలా చూస్తుందో, ఏంటి వీడు నన్ను ఎందుకు కొడుతున్నాడు అనేసి. కొంచెం సేపు అలా ఆవు తింటూ ఉంటే చూస్తూ ఉన్నాడు. చూసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి అక్కడ పూజ అయిపోయిన తర్వాత స్టూల్స్ అవి ఉంటాయి కదా, స్టూల్స్ అన్నీ ఒక దగ్గర అక్కడ పెట్టేసుకొని 3 స్టూల్స్ ఆడుకుంటూ ఉన్నాడు. పాపం మిడిల్లో పడిపోయాడండి. చూడండి, అలా స్టూల్స్ అన్నీ దగ్గరకు వేసుకొని నా సైడ్ చూస్తూ ఒకటి నచ్చలేదని చెప్పేసి మిడిల్లో కిందకి తోసేసాడు. ఇంకొక స్టూల్తో ఆడుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఇద్దరు వచ్చి మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు, ఒక అక్క ఒక తమ్ముడు. సో అలా వాళ్ళు వచ్చిన తర్వాత ఫుల్ ఎంజాయ్ చేస్తూ మంచిగా ఆడుకున్నాడు. వాళ్ళ అమ్మని పర్మిషన్ తీసుకుంటున్నాడు, ఇక్కడ కూర్చుంటా అని చెప్పేసి కూర్చొని ఆడుకుంటున్నారు. 1 2 3 అనుకుంటూ అక్క అక్క అని పిలుస్తున్నాడు. చూడండి, సో అలా వాళ్ళు ఆడుకుంటుంటే ఈలోపు ప్రసాదం కోసం అని వెళ్ళి ప్రసాదం తీసుకొని వచ్చానండి. ఇంకా తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వెళ్దామా చిన్న అంటే రాను అన్నాడు. సరే ఇంకొంచెం సేపు ఆడుకుంటాడేమో అని చెప్పేసి ఆడుకోనివ్వండి అని చెప్పేసి ఆడుకుంటున్నారు. చూడండి, ముగ్గురు స్టూల్స్ ఎక్కేసి 1 by 1 పరిగెత్తుకుంటూ మళ్ళీ వచ్చి స్టూల్స్ ఎక్కుతున్నారండి. ఫైనల్లీ వాళ్ళు ఆడుకోవడం కంప్లీట్ అయింది. ఈవినింగ్ 6:30 6:45 అట్లా అయింది. సో ఇంకా చూడండి, వాడు లాస్ట్లో కడ్డీ పట్టుకొని ఉయ్యాలో అమ్మాయి ఎంత మంచిగా ఊగుతుంది. వాడి పాప ఊగడం తర్వాత నేను వాడిని కొంచెం పట్టుకొని ఊపించానండి.